గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం అయితే మనం తమిడికుంట లేక్ దగ్గర ఉన్నాము. మాదాపూర్లోని తమిడికుంట లేక్. ఇక్కడ ఈ లేక్ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రతి ఒక్కటి పొల్యూషన్ కాకుండా ఇక్కడ చాలా మంది అయితే జగదీష్ గౌడ గారు అయితే ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. సో ఇక్కడికి చాలా మంది స్కూల్ పిల్లలు, అదే విధంగా పర్యావరణ పరిరక్షించే ప్రతి ఒక్కళ్ళు, స్కూల్ నుంచి వాళ్ళ టీచర్స్ అందరూ ఇనిషియేటివ్ తీసుకొని విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి లేక్ ని పరిరక్షించడానికి, ఎలా పరిరక్షించుకోవాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మనం కాపాడుకుందాం. ఎందుకంటే గతంలో చాలా వాటికి చెరువులన్నీ కబ్జాలకు గురయ్యి కనీసం మన చెరువులో ఉన్న పరిస్థితుల్లో ఇల్లులు కట్టుకొని నివసించాల్సి వస్తుంది. దానివల్ల వరదలు వచ్చి, ఫ్లడ్స్ వచ్చి ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అయిపోయి కనీసం మనకి నేచర్ ఒక స్వచ్ఛమైన గాలి లేకుండా అయిపోయింది. సో దీనిని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి చెరువులన్నింటినీ పునరుద్ధరించి హైడ్రా, GHMC సహకారంతో వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు తమిడికుంట లేకు ఎంత పెద్ద లేకు, మొత్తం కబ్జాకు గురయ్యి ఇప్పటి వరకు ఉండడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మొత్తాన్ని తీసుకున్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చూడొచ్చు. అందరూ అంటే చేయి కలిపి ఒక హ్యూమన్ చైన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు మేము చేయి కలుపుతాము పర్యావరణ పరిరక్షణలో, లేక్స్ పరిరక్షణలో, వాటర్ సోర్స్ లో మేమందరం చేయి కలుపుతామని చెప్పేసి ప్రతి స్టూడెంట్ ఒక హ్యూమన్ చైన్ ద్వారా ఈ చెరువు చుట్టూ ఒకసారి మీరు చూడొచ్చు చెరువు ఎంత పెద్దగా ఉందో. ఈ చెరువు చుట్టూ స్కూల్ చిల్డ్రన్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఉండి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా అయితే చేయడం జరిగింది. మేడం మేడం ఎలా అనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి ఆ లేక్స్ గురించి వాటిని కాపాడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దాని గురించి చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్ అండి. ఇఫ్ వి సేవ్ వాటర్ నౌ వి కెన్ సేవ్ అవర్ ఫ్యూచర్. వి ఆర్ గివింగ్ ద సేమ్ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్సో. నైస్ వన్ అండ్ థ్యాంక్ యూ టు సీఎం రేవంత్ గారు. మీరు చెరువులను రక్షిద్దాం, భవిష్యత్తును కాపాడదాం. ఇంపార్టెంట్ కదా. హైదరాబాద్ లో చాలా వాటికి చెరువులన్నీ అంతరించిపోయి కబ్జాలు చేసుకొని ఈ విధంగా మారిపోయాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఇనిషియేటివ్ తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు కదా, ఎలా ఉంది? గుడ్ అండి. హైడ్రా తీసుకొచ్చి రేవంత్ గారు చాలా మంచి థింగ్ చేశారు. వెరీ నైస్ యాక్చువల్లీ. సార్, పిల్లలు మేము సంస్కృతి స్కూల్ నుంచి వచ్చాము. సో ఇది పిల్లల చెరువులు కాపాడడం కోసం, ఎందుకంటే కబ్జా జరుగుతున్నాయి, వాటిపైన బిల్డింగ్ కడుతున్నారు. నెక్స్ట్ ఈ చెరువులన్నీ దాన్ని క్లోజ్ చేస్తున్నారు. సో చెరువులను కాపాడదాము, మన ప్రజలను రక్షిద్దాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారిని, నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇది మంచిగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ప్రజలకు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ చెరువులను కాపాడాలి. ఇవే కాకుండా సో మెనీ చెరువులు ఉన్నాయి, వాటిని కూడా రీఓపెన్ చేసి మన చెరువులని కాపాడదాము. ఎందుకంటే కాకతీయ కాలం నాటి నుంచి ఈ చెరువులు అనేది అది వాళ్ళు ఏం చేస్తారంటే చెరువులు సేవ్ ఎర్త్ అనేది కూడా అన్నారు. వాటర్ ని కాపాడితే మనకి లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ వాటర్ తోనే కదండి. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. మా సంస్కృతి గ్రూప్ ఆఫీస్ వచ్చాము ఇక్కడికి. సో మెనీ స్కూల్స్, కాలేజెస్ కూడా వచ్చారు. అంటే పిల్లలకి చెరువులు అనేది కాపాడాలి, అవేర్నెస్ కోసమే మేము తీసుకొచ్చాము. వాళ్ళ భవిష్యత్ టుడే చిల్డ్రన్ టుమారో సిటిజన్స్. కబ్జా గురవుతున్నాయి కదా, అలానే కంటిన్యూ అయితే వాళ్ళకి ఫోటోలలో చూపించాలేమో. అది ఇలా కబ్జా అయితే మనం ఎక్కడ ముందు ప్లేస్ కూడా అసలు వాటర్ కూడా ఒక చుక్క వాటర్ కూడా దొరకదు ఫ్యూచర్ జనరేషన్స్ కి. సో సేవ్ వాటర్ అండ్ సేవ్ ఎర్త్ అనేది మాకు కోరిక పైన ఉందాం. సేవ్ చెరువులు ఆల్సో మెయిన్.
చెరువులు కాపాడితే వర్షం వచ్చినప్పుడు అవి నిండిపోయి నెక్స్ట్ పంట పొలాలకు కానీ మన డ్రింకింగ్ వాటర్ కానీ దాని చాలా చాలా ఫ్యూచర్ కు ఉపయోగపడుతుంది. ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఎందుకంటే వాటర్ విలువ అనేది వాళ్ళు తెలియాలి అనేది మేము ఒక కాన్సెప్ట్ మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. మేడం ఎలా అనిపిస్తుంది ఈ లేక్స్ ని కాపాడుకోవడానికి ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరుగుతుంది? ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఉత్తేజకరంగా ఉందండి. భవిష్యత్తులో పిల్లలకి ఎలాగా మనం నేచర్ ని కాపాడాలి, ప్రకృతిని ఎలా కాపాడాలి, నీటి సమస్యని ఎలాగా మనం నీటిని ఎలాగా సమతుల్యంగా వాడుకోవాలి అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము. ఇది చాలా పిల్లలకు కానీ భవిష్యత్తులో ప్రజలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏజ్ నుంచి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ తీసుకొని వస్తే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా? తప్పకుండా, ఎందుకంటే ఇంతవరకు మనము నిర్లక్ష్యం చేసి వాతావరణాన్ని చాలా కలుషితం చేశాం కాబట్టి ఇప్పుడైనా మనం దాన్ని గుర్తించి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని, ముందు తరాలకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఐఎమ్ ఆల్సో నేను ఇందులో ఒక భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ ప్రోగ్రాం వల్ల సో పిల్లలకి కూడా భవిష్యత్తులో వాళ్ళు ఎలాగ నీటిని, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఎలాగ వాతావరణాన్ని కాపాడాలి. అందులో ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ ఒకటి సమస్యగా ఉంది కాబట్టి పొల్యూషన్ లేకుండా కాలుష్యాన్ని ఎలా నివారించాలి, నీటిని ఎలా సంరక్షించాలి అనేది పిల్లలు బాగా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. వాటర్ సోర్స్ లేకపోతే మనకి జీవన విధానం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికి తెలిసిందే కదా. సో వాటర్ స్టోర్ చేసేందుకు లేక్స్ అనేవి మెయిన్ పాత్ర తీసుకుంటాయి కదా. సో వాళ్ళ గురించి వీటికి చెప్తే పిల్లలు ఎలా? సో పిల్లలు అంతకుముందు తెలంగాణలో ఎక్కువగా నీటి ద్వారా చెరువుల ద్వారా వ్యవసాయం అనేది తెలంగాణలో ఉంది. ఇప్పుడు దాన్ని మనం మర్చిపోయాం కాబట్టి తిరిగి ఆ చెరువుల్ని పునరుద్ధరించడం అనేది ఒక మంచి కార్యక్రమం. పిల్లలు తెలుసుకుంటారు అండ్ నీటిని వాళ్ళు కలుషితం చేయకుండా చెరువుల్ని పరిశుభ్రంగా ఉంచుతారని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్ అలాగే కార్పొరేటర్ జగదీష్ గౌడ గారు ఈ విధంగా చేయడం వీళ్ళకి ఏం చెప్పదలుచుకుందండి? ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా దీన్ని ఒక ప్రచారం చేసి ఒక సైనికుల్లాగా మనం పనిచేసినట్లయితే తప్పకుండా మన ఈ చెరువుల పునరుద్ధరణ అనేది జరుగుతుంది. హాయ్ ఐడి న్యూస్. ఏ క్లాస్ చదువుకుంటున్నాను? నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్ ఇన్ బ్లూమింగ్డేల్స్ హై స్కూల్. సో ఏమర్థమైంది నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లేక్స్ గురించి ఏం తెలుసుకున్నాను? By this program, I understood that we have to save the lakes which we are destroying for the future generation because they will suffer from lack of water. వాటర్ సోర్స్ మనకి ఎంత ఇంపార్టెంట్, మనకి ఫార్మింగ్ కి కానీ అన్ని అవసరాలకి వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వీటిని మనమే డిస్ట్రాయ్ చేసుకొని మనమే ఇబ్బందుల్లో పడటం, దాని గురించి అవేర్నెస్ చెప్పారు మీకు? అంటే మాకు చెప్పారు కానీ we have to take many measures to save the water and lake for our future generation. I am very grateful to Revanth Reddy sir for protecting this Tammikonta lake innovation, and we have to conserve many lakes such as Tammikonta lakes and many more, because for the future generation we have to save natural resources and they need to use energy to power up. స్టూడెంట్స్ అయితే క్లియర్ గా అయితే వాళ్ళకి చెప్తున్నారు, అంటే వాటర్ సోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనం వాటిని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నాము, అవి ఉంటే ఇంకెంత బాగా మనం జీవన విధానం ఇంకా ఎలా ఉంటుంది. ఎందుకంటే సిటీలో లేక్స్ అన్ని అంతరించిపోయాయి, మొత్తం అన్ని కబ్జాలు చేసేసుకొని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. సో ఇదే వాళ్ళు అర్థం చేసుకుంది. మీరు చెప్పండి అన్న. కన్జర్వింగ్ అవేర్నెస్ నేను 8th క్లాస్ చదువుతున్నాను. బ్లూమింగ్డేల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. కన్జర్వింగ్ ఇస్ ద మెయిన్ షుడ్ బి గివెన్ ద మెయిన్ ప్రయారిటీ for protecting the lakes. Not only creating the awareness, we should create some measures to protect these lakes. We should not pollute the water for the future generations. We need to use that for the future generations. If we do not protect this water, then future generations will get a lot of trouble. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు, యాజ్ మై ఫ్రెండ్స్ టోల్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి ఆల్ థ్రోన్ ద రిఫ్రెష్మెంట్స్ వాట్ దే హియర్, వి ఆల్ థ్రోన్ ద ప్లాస్టిక్ కవర్స్ వాట్ ఆర్ దేర్ హియర్. సో స్టాప్ థ్రోయింగ్ ఆల్ దోస్ ప్లాస్టిక్స్ అండ్ ట్రై టు సేవ్ దట్. Start don't pollute the
water by throwing those all plastics or covers, wrappers. By that the fishes also get, by consuming those fishes die, they may die. So stop throwing plastics like that. Thank you for ID News. వాళ్ళకి ఈ ఏజ్ లోనే చాలా అవేర్నెస్ చేశారు. అంటే ఇష్టం వచ్చినట్లు పేపర్లు చెత్త చెదారం వేసేసి లేక్స్ లో, అంటే ఒకప్పుడు లేక్స్ ని మంచినీటిగా కూడా వాడేవారు. ఇప్పుడు కనీసం అందులోని పట్టుకున్నా కూడా ఏమంటే ఎలర్జీస్ వస్తాయి, ఎలాంటి డిసీజెస్ వస్తాయి అని చెప్పేసి భయపడే పరిస్థితికి అయితే మన సిటీలో ఉన్న లేక్స్ అన్ని అవ్వడం జరిగింది. సో వాటిని పునరుద్ధరించి వాటిని మంచిగా బాగు చేసే పనిలోనే హైడ్రా కావచ్చు, జేఎస్ఎంసీ వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేసి చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. హాయ్, హలో, మీ పేరు? అంబిక. సో అంబిక గారు, సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ లేక్స్ గురించి అవేర్నెస్ తీసుకొని వాటర్ సోర్స్ ఎలా కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడుకోవాలి అనేసి ప్రోగ్రామ్ జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అసలు మా హబీస్పేట్ లో మెయిన్ గా ఎండాకాలం వచ్చినా వర్షాకాలం ఏదున్నా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఇబ్బంది ఉంది. మళ్ళా రోడ్లు కరెక్ట్ గా లేవు. పబ్లిక్ గిట్ అక్కడ డెవలప్ అవుతలేదు. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ అక్కడ అంటే డిసిప్లిన్ అంతా మంచిగా ఉంటేనే పబ్లిక్ గిట మంచిగా ఉంటారు. అక్కడ ఉండలేకపోతున్నారు. ఇంకొకటి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ లేదు. పూర్ వాళ్ళకి ఏది హెల్పింగ్ నేచర్ అనేది లేదు అక్కడ. చెప్తారు కానీ ఏది చేయటం లేదు. అది ప్రాబ్లం. అవును. ముఖ్యంగా ఈ లేక్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మరి? అంటే వీటిని సోర్స్, మనం వాటర్ సోర్స్ కాపాడుకోకుండా ఇట్లా కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్ లో వాటర్ ఎలాంటి ప్రాబ్లం అవుతుంది. అందుకే కబ్జా చేయకుండా మనము వాటర్ కోసం మెయిన్ అయితే ఏం లేకపోయినా మనకు వాటర్ ఇంపార్టెంట్. వాటర్ అనేది ఉండాలి. రోడ్ గిట్ట అసలు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్, పెద్ద పెద్ద రోడ్లు లేవు. అందరూ కూడా ఒక్కొక్క చెరువును దత్తా తీసుకొని చేసినట్టయితే ఈ సమాజానికి మంచి మెసేజ్ పంపించేవాడు. మరి మొన్న వర్షాలు చూసాం, గతంలో వర్షాలు చూసాం. మరి నేషనల్ హైవే మీద 8 ఫీట్లు 9 ఫీట్ల వర్షాలు కూడా చూసాం. కార్లు కొట్టుకునే పరిస్థితులు చూసాం. డీసీఎంలు కొట్టుకునే పరిస్థితులు కూడా చూసాం. వీటినన్నింటినీ సమాజంలో భవిష్యత్తులో ఎదురు కాకూడదంటే ఏం చేయాలా అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఫస్ట్ నాళాలు పునరుద్ధరించుకోండి అని చెప్పి ఇమీడియట్ గా 200 కోట్లు శాంక్షన్ చేయటం. మన దగ్గర కూడా 4 నాళాలు ఇప్పుడు సీరియస్ గా నడుస్తున్నాయి. ఆక్యుపేషన్ తీస్తున్నాం, కొన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా తీస్తున్నాం. కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 2045 దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వరకు నానుడు వానలు పడాయి, గ్రౌండ్ లో వాటర్ ఇనికి. ఇప్పుడు పైనుంచి బిల్డింగ్ మీద నుంచి బిందుతో నీళ్లు పోసినట్టు ఒక గంటలోనే 14, 15, 20 సెంటీమీటర్ల వర్షపాతం. ఎప్పుడైనా 60 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్ల వర్షపాతం చూసామా? భూపానపల్లి దగ్గర నుంచి మరి ఇప్పుడు వరకు చూస్తా ఉన్నాం. ఎప్పుడు తుఫాన్ వచ్చినా, ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ప్రజలు బయటకు రాకూడదు అనే అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తా ఉన్నాం. అప్రమత్తంగా ఉండండి, స్కూల్స్ సెలవులు ఇస్తున్నాం అనే పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి అంటే మనం ఏం చేయాలా? ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు తప్పించి రెండో ఉద్దేశం కాదు. ప్రజానాయకుడు అనేవారు ఎవరైనా కూడా ప్రజలను బాధపెట్టే కార్యక్రమాలు చేస్తారా? ఇది ప్రజలు బాధపెట్టే కార్యక్రమా అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఒక శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ కాకుండా పక్షపాతం లేకుండా నగరంలో అన్ని ప్రాంతాల్లో నాలాల పునరుద్ధరణ, చెరువులు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతగా రెండింటికి కూడా నిధులు కేటాయింపు అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చేద్దాం, మనం కొన్ని చేపిద్దాం, అవేర్నెస్ తీసుకొద్దాం, వాతావరణాన్ని చూపిస్తే ఖచ్చితంగా ప్రజలు నమ్మకం కలిగించే కార్యక్రమాలు చేస్తే ఈ వ్యతిరేక దుష్ప్రచార శక్తులకు నోటికి తాళం వేయాల్సిన బాధ్యత మీడియా పరంగా మీకు, ప్రజాపరంగా మాకు, ఎవరైనా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత. మరి అక్కడ 1000 కోట్ల రూపాయల గంగా నదికి
కాశీ ఉత్సవాల్లో భాగంగా మోడీ గారు ఎలా ఖర్చు పెట్టారు అక్కడ వేల కోట్లు, దానిలో 1/4 ఇచ్చిన తెలంగాణ అయిపోతుంది. 1/4 ఇవ్వకపోయినా, ఆర్థికంగా సహకరించకపోయినా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి అన్ని కోణాల్లో సంక్షేమము అభివృద్ధి రెండింటిని కూడా 2 కళ్ళు అని చెప్పి తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. మనమంతా కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. సార్, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆధారంగా ఆ పిల్లలు చాలా మంది స్కూల్ చిల్డ్రన్స్ వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. యువత ఈ ఇనిషియేటివ్ తీసుకోవడంలో ఎలాంటి ప్రధాన పాత్ర పోషించబోతున్నారు సార్? చిన్నపిల్లలు మీ అందరికీ కూడా తెలుసు, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, కందిపప్పు ఎక్కడి నుంచి వస్తాయి, పెసరపప్పు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఇక్కడ తయారవుతాయి అనే ఆలోచనలో పిల్లలు ఉంటారు. ఒక మొక్క పెట్టాలి, ఈ మొక్క ఇది, ఈ మొక్క ఇది, అవేర్నెస్ ప్రతి ఒక్కరితో ఒక మొక్క పెట్టించాలి స్కూల్లో. అందుకని ఇందా నేను చెప్పా, ప్రతి ఒక్కరు కూడా నెలకొక్క రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్. వాతావరణ కాలుష్యం తగ్గించాలా, మంచి ఆక్సిజన్ పీల్చాలా, ఆరోగ్యపరంగా మంచి వాకింగ్ చేయాలా, గ్రీనరీ సృష్టించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అవేర్నెస్ పిల్లలు, నేను మొక్క పెట్టా, బతికిచ్చా, ఇది ఈ స్థాయికి వచ్చింది, పేరు పెట్టుకోండి. అలాగే చాలా చోట్ల పేర్లు పెట్టాం, బ్రహ్మాండంగా పెంచుతా ఉన్నారు. అదే అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చాం. యాక్చువల్గా మంత్రి గారు రావాల్సి ఉండే, అనుకోని కారణాల వల్ల మిస్ అయింది. ఏజ్ నుంచి వాళ్ళకి ఇంత అవేర్నెస్ తీసుకురావాలి నెక్స్ట్ బాగుంటుంది అనేది. అంటే గత గవర్నమెంట్ ఏవి తీసుకోలేదు ఇనిషియేటివ్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్నా గానీ బయట నుంచి కొన్ని తీసుకున్నది ఇనిషియేటివ్ ఇంప్లిమెంట్ కావాలా, నెగిటివ్ కూడా వస్తుంది కదా సార్ బయట. అవును. మనతో జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. సారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ లేక్స్ అన్నిటిని సంరక్షించే పనిలో అయితే ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడము, ఇక్కడ ప్రజలందరినీ గ్యాదర్ చేయడము, ప్రతి ఒక్కరికి ఆ స్ఫూర్తిని నింపడం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ని మాటల్లోనే. సార్, హాయ్ సార్. ఇది చెరువులను రక్షించుకుందాం, భవిష్యత్తును కాపాడుకుందాం. ఈ యొక్క చెరువు అభివృద్ధి ఏదైతే జరుగుతా ఉందో దీంట్లో ప్రజల భాగస్వామ్యం చేసి ఇందులో విద్యార్థులను, మహిళలను, యువకులను, కమ్యూనిటీస్ ను అందరినీ ఇన్వాల్వ్ చేసి దీని పట్ల అవగాహన తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా రేవంత్ అన్న గారి కృషి వల్ల ఈ రోజు ఈ యొక్క చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అనేది ముమ్మరంగా జరుగుతా ఉంది. మనం ఏదైతే చెరువు ఉన్నామో ఆ చెరువు పేరు తొమ్మడికుంట. ఇది గతంలో ఈ 29 ఎకరాల 26 గుంటల్లో 14 ఎకరాలు కబ్జాకు గురైతే ఆ 14 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకొని ఇమీడియట్ అభివృద్ధి కార్యక్రమం, చెరువుకు సంబంధించింది కార్యక్రమాలను ముమ్మరంగా చేసుకొని ముందుకు సాగుతా ఉన్నారు. సో ప్రభుత్వం ఇంత చక్కగా భవిష్యత్ తరాలకు ఒక ప్రాణవాయువును కల్పించే విధంగా, లంగ్ స్పేస్ కల్పించే విధంగా ఈ హార్ట్ ఆఫ్ ద సిటీ నగరం నడిబొడ్డులో ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ ఉంది, ఇక్కడ చూస్తే ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కానామేటు గ్రామీణ ప్రాంతం ఉంది, అటు చూస్తే అరబిందో, కోహినూర్, సింధు, యశోద హాస్పిటల్, ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఉన్నా గానీ కూడా గొప్ప గొప్ప ఇంట్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఉంటున్నారు, కానీ వారికి వాయువు తీసుకోవాలంటే ఇక్కడ మా ఇజ్జత్ నగర్ లో 60 గజాలకు, కానామేట్లో 60 గజాలు, ఒక్కొక్కటి 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, ఇంటికి ఆనిచ్చి ఉంటారు. వాళ్ళు డబ్బు వేచించి జిమ్ లకు వెళ్ళాలంటే 2000 రూపాయలు, 4000 రూపాయలు అవుతుంది. ఇంత పెద్దోళ్ళైనా కానీ కూడా ఇంత 2 ఎకరాల 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఇది 2 రౌండ్లు చేస్తే 5 కిలోమీటర్లు అవుతుంది. దీని వల్ల మన ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ఆరోగ్యం మహాభాగ్యమే అంటే ఇదే దీనికి నిదర్శనము. గతంలో ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగిందో, మా దగ్గర 2005 లో శంకుస్థాపన పీజీఆర్ స్టేడియం చేసినప్పుడు ఇలాగే మురికి కుప్పం ఉండే. 2011 లో ప్రారంభమైన తర్వాత మేము శంకుస్థాపన చేసినప్పుడు మాట్లాడడం జరిగింది,
ఇది భవిష్యత్తులో ఈ పీజీఆర్ స్టేడియం ఏదైతే స్థలం ఉందో ప్రస్తుతం ఇది ఒక మురికి కూపంలా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ స్టేడియం అయితే ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పి ఆ టైంలో చెప్తే 2011 లో స్టార్ట్ అయినటువంటి పీజీఆర్ స్టేడియం, అందులో తిలక్ వర్మ మన MIG BHL వాస్తవ్యుడు, ఆయన ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత ఏషియా కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. నిఖిత్ జరీన్ ప్రపంచంలో బాక్సింగ్ లో మరి మెడల్ తీసుకొచ్చి ఆమె DCPలకు కావడం జరిగింది. సో ఇలాంటి స్థలాల వల్ల ఆరోగ్యాలు కాపాడుకుంటాం. ఇక్కడ 30 సంవత్సరాలలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు. కారణం ఏంటంటే ప్రాపర్ లంగ్ స్పేస్ లేక, ఆక్సిజన్ లేక వారి నాణ్యమైనటువంటి జీవితం లోపించడం వల్ల అంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కావున ముందు చూపుతోటి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నా భూతో నా భవిష్యత్తు, వారు తీసుకున్నటువంటి ఈ చర్య అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఉండాలి. దీని భవిష్యత్తులో కాలుష్యం కాకుండా, చెత్త పడేయకుండా, డెబ్రిస్ మెటీరియల్ వేయకుండా, నాళాలను కబ్జా చేయకుండా, చెరువులను కబ్జా చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, కాలనీ వాస్తవ్యులు, యువత, మహిళలు అందరి బాధ్యత తెలియజేయవలసినటువంటి బాధ్యతలో భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. హైరైజ్ అపార్ట్మెంట్, గేటెడ్ అపార్ట్మెంట్స్, కాలనీస్, స్లమ్స్ అన్ని స్థలాల నుంచి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇదంతా కూడా జాతీయ జెండా ఎత్తి మన ఏదైతే ఉందో స్ట్రాంగ్ నేషన్ క్రియేట్ చేయడానికి, ఇలాంటి స్ట్రాంగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటది. ప్రపంచంలో మన వాళ్ళు ఇంకా మన పథకాలను మీదికి తీసుకొచ్చి, ముందుకు తీసుకొచ్చి గర్వించే స్థాయికి తీసుకెళ్తారన్నటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. కొంతమంది కూడా సార్ ఈ కార్యక్రమాలన్నింటినీ వ్యతిరేకంగా మాట్లాడుతూ నెగిటివ్ గా ప్రజల్లో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఈ లేక్స్ గానీ, హైడ్రా గురించి గానీ, అంటే ప్రజల్లో ఎలా ఉంది? ముఖ్యంగా అందరూ వచ్చి ఈ విధంగా మీకు సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? వాస్తవాలు తెలియని వ్యక్తులు, పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు, ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు అయితే ఎవరికి దోచిన విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు 14 ఎకరాలు కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని తిరిగి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఇక్కడ 30-40 ఎకరాలు గతంలో ఆక్షన్ చేసి అమ్మిండ్రు. కానీ గత ప్రభుత్వం ఆక్షన్ చేసి అమ్మిండ్రు. కానీ ఇది కబ్జా అయిన భూమిని తిరిగి వాపస్ తీసుకొని తిరిగి ప్రజలకు అంకితం చేస్తున్నారు. ప్రజలకు అంకితం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మళ్ళీ ఇది అన్యాయం ఏమంటారు, విమర్శలు ఏమంటారు, ఈ తప్పుడు ప్రచారాలు, అసత్యాలు తప్పించి వాస్తవాలు లేవు. కాబట్టి గ్రహించాలి, హైడ్రా ద్వారా పాత చెరువులను పునర్జీవం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి అన్న గారికి దక్కుతుంది. ఇదందరూ కూడా స్వాగతించాలి, హర్షించాలి, అభినందించాలి, ధన్యవాదాలు చెప్పాలి. మనం ఎప్పటి కూడా జల సంరక్షణలో రేవంత్ రెడ్డి అన్న గారి పేరు సువర్ణ అక్షరాల్లో చరిత్రలో నిలబడిపోతుంది. గతంలో కూడా చాలా చెరువులు ఉండే హైదరాబాద్, ఇప్పుడు మొత్తం అయిపోయడం జరిగింది. అంటే కబ్జాకు గురవుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు మొత్తం ఇప్పుడు ఇంకా ముందు ఎలా ఉంటుంది? నేను అదే మీతో మనవి చేసేది ఏంటంటే, కబ్జాకు గురైనటువంటి చెరువులు నా డివిజన్ లోనే ఇప్పుడు ఇది తుమ్మడి కుంట 29 ఎకరాలు 20 గుంటలు ఉన్నది. అది 14 ఎకరాలు తీస్తే 14 ఎకరాలే ఉంటుండే, 19 ఎకరాలే ఉంటుండే. అట్లనే సున్నం చెరువు కూడా 29-30 ఎకరాలు, ఆడ 14-15 ఎకరాలు కబ్జా అయితే తిరిగి తీసుకొని ఆడ 30 ఎకరాలు చేస్తున్నారు. అట్లా ఈ సున్నం చెరువు తర్వాత ఇక్కడికి వెళ్ళి వచ్చి నల్ల చెరువు, ఉప్పల్ చెరువు, బతుకమ్మ కుంట, రాజేందర్ నగర్ లా అన్ని చెరువులను తిరిగి తీసుకొని 500 ఎకరాలు కబ్జా గురైనటువంటి భూమిని తిరిగి తీసుకొని ఈ రోజు నాణ్యమైనటువంటి జీవితం ప్రసాదిస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.